హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆ స్మోకీ ఫ్లేవర్, జ్యూసీగా ఉడికిన చికెన్, పొడి పొడిగా ఉండే రైస్ వింటుంటేనే నోరూరిపోతుంది కదా. అయితే లేట్ ఎందుకు, పర్ఫెక్ట్గా అరేబియన్ చికెన్ మండి ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం మండి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను 2 ఇంచుల చెక్క, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 5 నుంచి 6 యాలకులు, 7 నుంచి 8 లవంగాలు, కొద్దిగా జాపత్రి, సగం జాజికాయ ముక్క, చిన్న సొంటి ముక్క, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు సొంటి ముక్కని తప్ప మిగిలిన స్పైసెస్ అన్నీ మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా మందీ రైస్ కోసం తీసుకుందాం, మిగిలినది చికెన్ మ్యారినేషన్ కోసం తీసుకుందాం. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం తీసుకున్న పౌడర్లో 1 టేబుల్ స్పూన్ సొంటి పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 4 చికెన్ జాయింట్ పీసెస్ తీసుకున్నాను. మసాలా చికెన్కు బాగా పట్టడానికి ఈ జాయింట్ పీసెస్కి ఇలాగా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జాయింట్స్కి మసాలా పేస్ట్ అన్ని వైపులా పట్టేలా అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్కి అప్లై చేసి ఒక 2 లేదా 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేషన్ చేసుకోవాలి. ఈలోపు మనం గార్నిష్ కోసం బాదం, జీడిపప్పు ఇంకా కిస్మిస్ని ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఇలా ఆయిల్లో 2 లేదా 3 నిమిషాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మందీ రైస్ కోసం నేను 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసి ఒక 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని స్టీమ్ బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో 1 లీటర్ వాటర్ తీసుకొని దానిపైన జల్లెడ గిన్నె పెట్టుకోవాలి. దాన్ని స్టవ్ మీద పెట్టి మనం మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ను దీనిలో ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలి. ప్రతి 10 నిమిషాలకు చికెన్ పీసెస్ను ఇలా 2 వైపులా తిప్పుకొని స్టీమ్ చేసుకోవాలి. ఈ చికెన్ ఉడకడానికి నాకు సుమారు ఒక 40 నిమిషాలు పట్టింది.
చికెన్ ఉడికాక మిగిలిన ఈ వాటర్ని మనం మందీ రైస్కి వాడుకుందాం. ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక ఈ చికెన్ పీసెస్ను రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనం మండీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన బిర్యానీ గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు దీనిలో 2 స్టార్ అనాస్, 2 బిర్యానీ ఆకులు వేయాలి. సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న మందీ మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ పోసుకుందాం. 3 కప్పుల రైస్కి 6 కప్పుల వాటర్ పోసుకోవాలి. మనం చికెన్ ఉడికించగా మిగిలిన వాటర్ ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ఇప్పుడు పోసుకోవాలి. ఒకవేళ అది సరిపోకపోతే నార్మల్ వాటర్ కూడా పోసుకోవచ్చు. దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి నీళ్లు బాగా మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ను ఇందులో వేసి ఒకసారి కలిపి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వాటర్లో కలుపుకొని రైస్లో వేసుకోవాలి. ఇప్పుడు స్మోకీ ఫ్లేవర్ కోసం ఒక చిన్న గిన్నెలో సిల్వర్ ఫాయిల్ పెట్టి అందులో కాలుతున్న 2 లేదా 3 బొగ్గులు, ఇంకా ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క పెట్టాలి. దీనిని చికెన్ మధ్యలో పెట్టి ఆ బొగ్గులు పైన కొంచెం ఆయిల్ వేసి వెంటనే మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, మన టేస్టీగా ఉండే అరేబియన్ చికెన్ మంది రెడీ. దీనిని ప్లేట్లో సర్వ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్తో, డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని ఫ్యామిలీతో కలిసి టేస్ట్ ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.